వెల్కమ్ టు నవత టీవీ న్యూస్. నేను పావని. తొలి టెస్ట్ లో టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన టీమిండియా నిలకడగా ఆడుతోంది. వికెట్ నష్టపోకుండా 36 రన్స్ చేసింది. ఓపెనర్లు రాహుల్ 12, జైస్వాల్ 23 పరుగులు చేశారు. మ్యాచ్ కి ముందు ఇరు జట్ల ఆటగాళ్లు అహ్మదాబాద్ లండన్ ఫ్లైట్ క్రాష్ మృతులకు నివాళులర్పించారు. నల్ల రిబ్బన్లు ధరించి నిమిషం పాటు మౌనం పాటించారు. కాగా విమాన ప్రమాదంలో ఇండియన్స్ తో పాటు బ్రిటిష్ పౌరులు కూడా మరణించిన విషయం తెలిసిందే. పోలవరం స్పిల్వే సామర్థ్యాన్ని 50 లక్షల క్యూసెక్కులకు పెంచడం వల్ల తెలంగాణకి బ్యాక్ వాటర్ సమస్య ఏర్పడుతుందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. దీనివల్ల భద్రాచలంలోని రామాలయం మునిగిపోయే ప్రమాదం ఉందని తెలంగాణ జాగృతి రౌండ్ టేబుల్ సమావేశంలో వ్యాఖ్యానించారు. పోలవరం ముంపుపై సంయుక్త సర్వే నిర్వహించాలన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో పోలవరం ప్రాజెక్టును ఆపే ప్రయత్నంలో తెలంగాణ జాగృతి సుప్రీంకోర్టును ఆశ్రయించిందని గుర్తు చేశారు. ఢిల్లీ నుంచి పూణేకు వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానాన్ని పక్షి ఢీకొట్టింది. ఫ్లైట్ పూణేలో సురక్షితంగా ల్యాండ్ కాగా పూణే నుంచి ఢిల్లీకి తిరిగి వెళ్లాల్సిన ఆ విమానాన్ని ఎయిర్ ఇండియా రద్దు చేసింది. ఢిల్లీ బయలుదేరే ముందు చేపట్టిన సేఫ్టీ తనిఖీల్లో విమానాన్ని పక్షి ఢీకొట్టినట్లు తెలింది. ముందస్తు భద్రతా చర్యల భాగంగా ఫ్లైట్ రిటర్న్ సర్వీసు రద్దు చేశామని, ప్రయాణికుల టికెట్ డబ్బులు రిటర్న్ చేస్తామంది. సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బెస్ట్ అవైలబుల్ పాఠశాలలు 1 నుంచి 5వ తరగతి ఎంపికలు కలెక్టర్ కార్యాలయం ఆడిటోరియంలో శుక్రవారం నిర్వహించారు. సాంఘిక సంక్షేమ శాఖ జిల్లా అధికారి అఖిలేష్ రెడ్డి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎంపికైన విద్యార్థులను బెస్ట్ అవైలబుల్ పాఠశాలల్లో చేర్పిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆ శాఖ సిబ్బంది పాల్గొన్నారు. భారత్ లో ఇంగ్లీష్ మాట్లాడేవారు సిగ్గుపడాల్సిన సమయం దగ్గరలో ఉందంటూ అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు ఎల్వపి రాహుల్ గాంధీ కౌంటర్ ఇచ్చారు. దేశంలో పేద పిల్లలు ఇంగ్లీష్ నేర్చుకోవడం బీజేపీ ఆర్ఎస్ఎస్ లకు ఇష్టం లేదు. ఎందుకంటే మీరు ప్రశ్నించొద్దని ఎదగొద్దని వారు అనుకుంటున్నారు. ప్రస్తుతం సమాజంలో ఉపాధి ఆత్మవిశ్వాసం కోసం మాతృభాషతో సమానంగా ఇంగ్లీష్ అవసరం. అందరూ ఇంగ్లీష్ నేర్చుకోవాలి అని ట్వీట్ చేశారు. బీహార్ లో జరిగిన రైలు ప్రమాదంలో ఓ వ్యక్తి మరణించగా 4 పరిస్థితి విషమంగా ఉంది. బరౌనీ నుంచి కటిహార్ కు ప్రయాణిస్తున్నటువంటి అవధ్ అస్సాం ఎక్స్ప్రెస్ కటిహార్ వద్ద రైల్వే ట్రాలీని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ కార్మికుడు అక్కడికక్కడే మరణించాడు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. పాఠశాల విద్యాశాఖ ఆదేశాల మేరకు సంగారెడ్డి జిల్లాలో ఈ నెల 6 నుంచి 19 వరకు నిర్వహించిన బడిబట్ట కార్యక్రమం విజయవంతంగా ముగిసిందని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు శుక్రవారం అన్నారు. జీవో మాట్లాడుతూ బడిబాటలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో అందించే మౌలిక వసతులపై ఉపాధ్యాయులు తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని పేర్కొన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత కుండా మురళి ఏది పడితే అది మాట్లాడుతున్నారని ఆ పార్టీ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి మండిపడ్డారు. నోటికొచ్చినట్టు మాట్లాడితే పార్టీ చూస్తూ ఊరుకోదని ఆయన హెచ్చరించారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఆపై బీసీ కార్డు ఉపయోగిస్తున్నారు. బీసీలైతే చేసిన పాపాలు తొలగిపోతాయా? ఈ పాపాలను మేము మోయదలుచుకోలేదు. దీనిపై అధిష్టానం స్పందించాలి అని ఆయన వ్యాఖ్యానించారు. తాము ఏపీతో వివాదాలు కోరుకోవడం లేదని సీఎం రేవంత్ తెలిపారు. చర్చల ద్వారానే నీటి వివాదాలు పరిష్కారం అవుతాయని, ఇందుకోసం ఏపీ సీఎం చంద్రబాబును తానే స్వయంగా ఆహ్వానిస్తానని చెప్పారు. వరుసగా 4 రోజులైనా సరే చర్చల కోసం కూర్చునేందుకు సిద్ధం. దీనిపై విమర్శలు వచ్చినా తగ్గను. చంద్రబాబు మళ్లీ గెలవాలంటే గోదావరి నీళ్లు కావాలి, బీఆర్ఎస్ గెలవాలన్నా అవే కావాలి. అందుకే ఈ నీటి వివాదాలు అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. కొందరు మహిళలు స్కూటీతో రోడ్డుపై చేసే విన్యాసాలు వీడియోలు ఎస్ఎంలో చక్కర్లు కొడుతుంటాయి. వారు ఎడమవైపు ఇండికేటర్ ఆన్ చేసి కుడివైపు వెళ్లడం, కాళ్లు కింద పెట్టి బండిని ఆపేయడం చూస్తుంటాం. అయితే అలాంటి స్కిల్స్ లో లైసెన్స్ టెస్టింగ్ ఏరియాలో స్కూటీ నడిపిన ఓ మహిళ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. అసలు బండి నడపడం రాకపోయినా ఎంతో కాన్ఫిడెంట్ గా ఆమె టెస్ట్ ట్రైల్స్ కి రావడం చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఇది ఇవాళ టాప్ 10 న్యూస్. మరో టాప్ 10 న్యూస్ లో మళ్ళీ కలుద్దాం.